కష్టమవుతుందని తన యొక్క హోటల్ అలాగే షాప్ ని క్లోజ్ చేసి ఐఎంసీలో ఫ్యూచర్ ఉంటుంది, నాకు నా కుటుంబ సభ్యులందరికీ సెక్యూరిటీ ఉంటుందని చేస్తున్నటువంటి రైల్వే జాబ్ తో పాటు ఐఎంసీని కూడా స్టార్ట్ చేసి తన యొక్క ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించుకొని ఈ రోజు మన ఐఎంసీ కంపెనీలో అంబాసిడర్ స్టార్ లెవెల్లో ఉంటూ ఓన్ గా 50 lakhs తో ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒంగోలు నుంచి తనకు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆ ట్రాన్స్ఫర్ లెటర్ తీసుకోకుండా జాబ్ లోని ఉన్న అక్కడే ఉంటూ తన టీమ్ కి ఫుల్ సపోర్ట్ చేస్తూ మన ముందుకు రాబోతున్నారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. మరి ఒక్కసారి మనం అందరం గ్రాండ్ వెల్కమ్ తెలియజేద్దామా? చూడండి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తే ఒక మంచి పొజిషన్ అచీవ్మెంట్ అవుతారు. అలాంటిది మనకి ఈ రోజు ఇన్వైట్ చేసే స్పీకర్ మన ముందుకి రాబోతున్నారు. గ్రేట్ పర్సన్ అన్నమాట. ఒక్కసారి వామ్ వెల్కమ్ తెలియజేద్దాం మనం అందరం. షార్ట్ బాక్స్ లో అందరూ వెల్కమ్ తెలియజేయండి. ఇక్కడ 150 మెంబర్స్ అందరూ. మరి ఇన్వైట్ చేద్దామా? ఎస్ రెడీ అంటారు అందరూ. చూద్దాం ఎంతమంది టైప్ చేస్తారో చాట్ బాక్స్ లో. ఎస్ వెల్కమ్ 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 అంటున్నారు. ఈ రోజు మన ముందుకి ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేసి మన ముందుకు వస్తున్నారు గ్రేట్ పర్సన్. అంబాసిడర్ స్టార్ లెవెల్లో ఉంటూ ఇప్పటి వరకు కొన్ని వందల మందికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ పర్సన్. ప్లీజ్ గ్రాండ్ వెల్కమ్ సార్ రాజు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వాయిస్ వినపడుతుంది కదా సార్? ఓకే ఓకే, సంతోషం అండి. చాలా ముందుగా మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈరోజు బర్త్డే చేసుకుంటున్న పాపకి, అలాగే మ్యారేజ్ చేసుకున్న సున్నత మేడానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, విషెస్ కోరండి. ఓకే, ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నా ఫ్యామిలీ మెంబర్స్కు, అలాగే ఐఎంసీలో నాకు మంచి లైఫ్ని ఇవ్వటానికి నాకున్నటువంటి వెన్నంటి ఉన్నటువంటి నా అప్లైనర్స్కి, అలాగే నన్ను ఈ స్థితికి రావటానికి సపోర్ట్ చేసినటువంటి నా ఫ్రంట్ లైన్ టీమ్కి, దాంతోపాటు ప్రకృతికి కూడా నేచర్ చాలా పవర్ఫుల్ అన్నమాట. మనం ఏమనుకునేదన్నీ జరిగే స్థితి. దానితో పాటు నాకు మంచి లైఫ్తో ఈ ఫ్యామిలీతో ఐఎంసీని ఆపర్చునిటీని చూపించినటువంటి దేవునికి కూడా కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తూ, ముందుగా ఆరోగ్యానికి సారథి, ఐశ్వర్యానికి వారధి ఐఎంసీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానితో పాటు కొన్ని సంవత్సరాల నుంచి జూమ్ని ప్లాట్ఫామ్ ఒకటి రెడీ చేసి, దాంతోపాటు హోస్ట్గా ఉన్నటువంటి మీ అందరికీ, ప్రతి నెల నడిపిస్తున్న లీడర్లకి, అలాగే గెస్ట్లుగా వస్తున్న లీడర్లకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ఎంపవర్ మార్నింగ్కి మీ అందరూ కూడా శుభోదయం అండి. గుడ్ ఐఎంసీ, అందరూ బాగున్నారు కదా? ఓకే, ప్రస్తుతం నా దగ్గర అయితే మొబైల్లో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఎవరు కనపడటం లేదు. ఓకే, అందరూ ఎలా ఏ స్థానంలో ఉన్నారో కానీ ఈరోజు మంచి విషయాన్ని మనం తెలుసుకోవటానికి ముందుందాం. రైట్, ఇంకా ఎవరైనా మీ టీంలో వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాల్సి ఉంటే ఒకసారి వాళ్ళకి తెలియచేయండి. ఓకే, ఏదైనప్పటికీ ఒక లీడర్ డెవలప్ అవ్వాలి అంటే చాలా ముందుగా నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటారు. ఓకే, ఆయా సందర్భాల్లో కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటే జూమ్లోకి రాకపోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు ప్రతి లీడర్ కూడా జూమ్కి రావడానికి ప్రయత్నం చేయాలి. రైట్, ఈ సంవత్సరం నేను కొన్ని సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది నాకున్నటువంటి జూమ్ సెషన్లో. ఫస్ట్ ఎనిమియాతో రక్తహీనత గురించి ఒక హెల్త్ దాని గురించి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి IQUQ అని, ఐక్యూ మనకి జ్ఞానం కన్నా మనస్సులో ఏదైతే అనుకుంటామో అది నెరవేర్చుకుంటాము అనే ఉద్దేశంతో, దాంతోపాటు సోషల్
భవిష్యత్తులో కూడా మనం ఎదగాలంటే ప్రజలకి సహాయం చేయాలి అనే ఆలోచనతో మనం ముందుకు నడిపించడం మంచిదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రజలను ప్రభావితం చేయడం ఎలా, అందరిని ఆకర్షించడం ఎలా, మనం ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి అనే విషయాల్ని లాస్ట్ జూమ్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఏం చెప్పాలి ఏంటి విషయం అంటే, మీకు ఒక నిమిషం సార్. ఓకే, నేను ఈ రోజు ఏవైతే సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నానో ఆ విషయాన్ని మీకు ముందుంచాలని ఆశపడుతున్నా. ఓకే, మీ అందరికి నేను తెలుసు, సార్ మాకు ఆల్రెడీ పరిచయం చేశారు, చాలా మంది చూసుండొచ్చు బహుశా. రైట్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తూ నాకున్న అతి తక్కువ టైం, అంటే వారానికి ఒకసారి కదా నాకు ఉండేది, ఆ అతి తక్కువ టైంలోనే ఐఎంసీ ఫీల్డ్ కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు కనెక్ట్ అవుతున్నారు. లేరస్, నేను జాబ్ చేస్తూ నాకు అతి తక్కువ టైంలోనే ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఓకే, మంచి టీంతో నేను అంబాసిడర్ దాకా రావడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే, ఓకే, మనం ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాటన్ని తట్టుకొని మీ అందరికి చాలా సార్లు చెప్పినటువంటి జూమ్ లో చెప్పినటువంటి విషయం ఏంటంటే, సార్ కూడా చెప్పినప్పుడు స్టార్టింగ్ లో నేను వర్క్ చేసేటప్పుడు చాలా తక్కువ ఆదాయం ఉండేది, మీ అందరికి తెలిసిందే. కానీ ఆ ఇంటిలో ఉన్నటువంటి అసలుకి ఆర్థిక ఇబ్బంది కోసము జాబ్తో పాటు ఏదో ఇంటి దగ్గర చిన్న షాప్ లాగా, తర్వాత హోటల్ లాగా పెట్టుకొని వాటితోనే మళ్ళా నేను ఇన్కమ్ ను సంపాదించడానికి ఐఎంసీ ఏదైతే చూస్ చేసుకున్నానో ఆ డబ్బులు తీసుకుని వెళ్ళడం జరిగేది. కానీ అలాంటి సందర్భంలో ఐఎంసీ ఎప్పుడైతే నాకు దొరికిందో దాన్ని ఎలాగైతే గట్టిగా పట్టుకొని సక్సెస్ అవ్వటానికి చేసేటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో, సార్ చెప్పినట్టుగా నాకు ఒకసారి ప్రమోషన్ వస్తే
ఆ ప్రమోషన్ వేరే చోట వేశారు, నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. దాని ట్రాన్స్ఫర్ కూడా వెళ్ళకుండా విత్ ఇన్ సెకండ్ అంటే విత్ ఇన్ మంత్స్ లో ఒక 3 నుంచి 6 నెలల్లోపు నేను చైర్మన్ స్టార్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత అంబాసిడర్ అవ్వటం జరిగింది. ఈ రోజు మీ ముందు కూర్చోవటం జరిగింది అనమాట. చాలా సంతోషం. ఏదేమైనప్పటికీ నేను ఏదైతే పీపీటీ రెడీ చేశానో దాని కొద్దిగా మీకు షేర్ చేయడానికి చిన్న ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మీరు మాట్లాడుతూ ఉన్నానండి. సార్ కి కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది, రీకనెక్ట్ అవుతున్నారు. సార్ ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ ఐఎమ్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ అయ్యింది చూడండి. ఓకే సార్. సారీ క్షమించాలి. ఓకే, చిన్న ప్రాబ్లం వచ్చింది. రైట్ సార్, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అర్థం చేసుకున్నందుకు. ఓకే, ఏదైనప్పటికీ మన మాట, మన కోట, మన తోట, మన ఊట, మన బాట ఐఎంసీ ఉండాలనేది మీకు తెలియజేస్తున్నాను. ఓకే, మనం లెగిసిన కాడ నుంచి గుడాయిన్సీ అనే ఒక పదము అనేక మంది జీవితాల్లో కానీ ఏదో మోటివేషన్ లాగా అది ఉంటే చాలా సంతోషమని,
తర్వాత మన మైండ్ లో కోట, మన లక్ష్యం, మన టార్గెట్, మన విజన్, మన మిషన్ ఏదైతే ఉందో మన కోట KCP మనం సాధించాలి అని ఒక పట్టుతో ఉండాలి తప్పనిసరిగా. మన తోట సక్సెస్ గార్డెన్ గా లేదా గ్రోత్ ప్లేస్ గా ఉండాలి. అదే మన జట్టు, మన టీము దాన్ని చాలా జాగ్రత్తగా నీళ్లు పోస్తూ కాపాడుకోవాలి. మన ఊట ట్రైనింగ్, నాలెడ్జి, ఎనర్జీ, మోటివేషన్ నువ్వే ఒకే ఒక ఊటగా నీ తోటని పెంచేటువంటి నీడగా ఉండాలి అనే విషయం మీకు తెలియజేస్తున్నాను. చివరిగా మన బాట సక్సెస్ అవుతూ మంచి ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటూ బెస్ట్ లైఫ్ ను సంపాదిస్తూ ఉన్నతంగా ఉండటానికి ముందులో అనుకుంటున్నాం. ఓకే, ఈ రోజు మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే విటమిన్స్. చాలా మంది ఈ విటమిన్స్ గురించి నేను అయితే ఇక్కడ చాలా ఉంది, కానీ నేను ఫాస్ట్ గా కొన్ని విషయాలు మాత్రం అయితే పంచుకుంటాను. మాకు అవసరము అని ఈ PPTని మా అబ్బాయి చేయడం జరిగిందనమాట. ఓకే, విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. శరీరం ఆరోగ్యంగా చురుగ్గా ఉండటానికి, ఏకాగ్రతగా, మెంటల్ గా షార్ప్నెస్ గా ఉండటానికి ఈ విటమిన్స్ ఎంతో అవసరం. అంతేకాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ వ్యాధులను దూరంగా ఉండే విషయంలో విటమిన్లు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. శరీరం ఎదగటానికి, అభివృద్ధి చెందటానికి, తన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడానికి ఈ విటమిన్లు అవసరం. ఓకే, ఈ విటమిన్లు శరీరంలో ఉన్నటువంటి మన శక్తి ఏదైతే ఎనర్జీ ఉందో అది ఉత్పత్తి కావటానికి, కళ నిర్మాణానికి, వ్యర్థ పదార్థాలను విసర్జించడానికి మన విటమిన్ చాలా అవసరం. నెక్స్ట్ పాయింట్ సార్, కొద్దిగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నానులేండి. ఓకే, మీ అందరూ తెలిసిందే విటమిన్ 2 రకాలు: విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E, విటమిన్ A. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో ఏంటంటే కొన్ని కొవ్వులో కరిగాయని, నీటిలో కరిగాయని కొన్ని ఉండే అన్నమాట. ఓకే, అంటే విటమిన్స్ కంటే మనకి ఆ విటమిన్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అవసరం కాబట్టి. సరే, ముందుకెళ్ళండి సార్. ఊరకలాగా టచ్ చేసుకుంటూ ఉన్నాండి, ఒక్క నిమిషం ఆగండి, పర్లేదు. విటమిన్ A, ఈ విటమిన్ నెక్స్ట్ సార్. విటమిన్ A ద్వారా రేచీకటి, కంటిలో తెల్లపూటి ఎండిపోవడం, జనేంద్రియాల వ్యవస్థలో కణాలు చనిపోయి ఎండిపోయి అక్కడ సూక్ష్మజీవులు పాడైపోయి మూత్రం క్షారతత్వం ఏర్పడి కాల్షియం ఫాస్ఫేట్ గా అవక్షేపాలు ఏర్పడి మూత్రంలో రాళ్ళుగా వస్తాయి అన్నమాట. ఇవి కూడా ఉంటాయి. ఓకే, దాంతో పాటు ఈ విటమిన్ A ఏదైతే ఉంటుందో కొంతమంది కొంతసేపు చదవగానే కళ్ళు చాలా అలిసిపోయినట్లుగా, కళ్ళలో నుంచి నీరు రావటం, దురద రావటం, కనురెప్పులు పెద్దగా వాయటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మొత్తం గలపడి ఏదేమైనప్పటికీ చివరికి ఏం జరిగిందంటే అంధత్వానికి, కళ్ళు పోయే విధంగా కూడా ఈ విటమిన్ A ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, విటమిన్ నెక్స్ట్ అండి. ఇక్కడ మీకు స్క్రీన్ లో మీకు ఎక్కువ విషయాలు అయితే కనపడుతున్నాయి. ఇంత అయితే మనకి ఎక్కువ టైం అవుతుంది కాబట్టి నేను కొట్టే తెచ్చా అన్నట్టుగా కొన్ని విషయాలు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ సార్, విటమిన్ B కూడా మనం చూస్తే ఇంకా ముందుకండి. విటమిన్ B లో ఆకలి లేకపోవడం, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నోట్లో పుళ్ళు రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, విటమిన్ B అంటే ఇది ఒక B కాంప్లెక్స్ అని అంటాం కదా, ఒక సమూహం అని. అలాగా కొన్ని రకాల సమూహాలని మనం బస్ స్టాండ్ కాంప్లెక్స్ అని, సారీ కాంప్లెక్స్ అంటే ఒక కాంప్లెక్స్ అంటాం. అలాంటి కాంప్లెక్స్ అంటే కొన్ని సమూహ ఉన్న వాటిని విటమిన్ B లో ఏదైతే స్క్రీన్ కనపడతలేదా అందరికి? కనిపిస్తుంది. ఓకే ఓకే, నో స్క్రీన్ అని పెట్టేసి అయితే ఓకే. అవునండి, కనపడుతుంది సార్. విటమిన్ B1 లో డయామిన్ అని, రిప్లోమిన్ అని, పెరాక్సిన్ అని, కొబాల్మిన్ అని ఇలాగ చాలా రకాలు ఉండే సార్. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే విటమిన్ B ద్వారా ముందుకెళ్ళండి సార్. ఆకలి లేకపోవటం ఏదైతే ఉందో, అలాగే కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నోట్లో పుండ్లు, ఇలాంటివి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఏదేమైనా విటమిన్ B ద్వారా
కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇంకొంచెం మనం చూస్తే బెర్రీ అని ఉంటుంది అన్నమాట. సార్ ముందుకు సార్, ఇది బెర్రీ అనే దాంట్లో గుండెకు రక్త ప్రసరణ గురించి కానీ అలాగే నరాల సంబంధించిన ప్రాబ్లం గురించి కానీ మనం ఇందుట్లో ఎక్కువ చూడొచ్చు అన్నమాట. కొన్ని ముందు సార్, నెక్స్ట్ సార్, నా దాంట్లో షేర్ చేయడానికి ఎర్రని వస్తుంది ఎందుకో మరి. ఓకే, గుండె రక్త ప్రసరణ సంబంధించింది. స్థూలకాయంలో ఈ జబ్బు ఎక్కువగా కనపడుతుంది. ఆకలి లేకపోవడం, మలబద్ధకం, దీని ద్వారా కూడా కడుపులో తిప్పటం, దిగులు, చికాకు, కాళ్ళు చేతులు ముద్దుబారటం, స్పర్శ జ్ఞానం లేకపోవటం, నడిస్తే కాలు నొప్పులు రావటం, విశ్రాంతి తీసుకోకపోవటం, తీసుకున్న తర్వాత తగ్గిపోవటం, ఇలాగ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉండయి. దాంతో పాటు సార్ ముందుకెళ్ళండి, నరాలు సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఏదేమైనప్పటికీ విటమిన్ ఏ ద్వారా ప్రాబ్లం, విటమిన్ బి ద్వారా ప్రాబ్లం, విటమిన్ B2 ద్వారా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో అవి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనకున్న తక్కువ టైంలో ఎక్కువ విషయాలను నేర్చుకోవటానికి కొన్ని స్క్రీన్లో మీకు ఉన్నాయి, కానీ మనం కొన్ని మాట్లాడుకుందాం. ముందుకు వెళ్ళండి సార్. ఏదైతే విటమిన్ బి, రిపోప్లైవిన్ అనే దాని వలన ఆహార నాళాలలో నుంచి ఏదైతే ఈ కప్పి ఉండే పొర బలహీనపడి కొన్ని లక్షణాలు కనపడతాయి అన్నమాట. నెక్స్ట్ అది తర్వాత B5 నంజు కూడా వస్తుంది. విటమిన్ B5 లోపించడం వల్ల నంజు వ్యాధి అంటారు. మీద చాలా మందికి నోటి మీద పూత, నాలుక మీద పూత, పెదవుల మూల దగ్గరగా తెల్లగా అవటం, ఎక్కువ తెల్లగా అవుతా ఉంటుంది. అలాగే నాలుక పగలటం, నోట్లో నంజు గుల్లలు రావటం, కళ్ళు మనడం, కంటి రెప్పలు గరువుగా ఉండటం, ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ విటమిన్ ఏ అయినా, విటమిన్ బి అయినా, B1 అయినా, B2 అయినా, B5 అయినా, B6 అయినా, B12 అయినా, చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే మనిషికి ఏదో విధంగా విటమిన్స్ ద్వారా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనకి విటమిన్స్ కావాలి అంటే ఏం చేయాలనే విషయాన్ని మనము తెలుసుకోవటానికి ఈ విటమిన్స్ గురించి కొద్దిగా పైగా మనం కొద్దిగా తెలుసుకుంటున్నాం. అలాగే విటమిన్ సి గురించి కూడా మనం ముందుకెళ్దాం సార్. కొద్దిగా ముందుకెళ్ళండి సార్. ఓకే, విటమిన్ బిలో ఈ పెరిడాక్సిన్ అనేది ఏదైతే ఉంటుందో, ఓకే, ఇలాగా తర్వాత దీని వలన గర్భిణీ స్త్రీలలో వాంతులు రావటం, ఇవన్నీ కూడా ఇందాక మనం కొలెస్ట్రాల్ పెరగటం, మానసిక వ్యాధి కూడా రావటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సార్, అంటే ఇందులో థయామిన్ అని ఏదైతే మనకి కొన్ని రకాల విటమిన్స్ లో ఆ విటమిన్ బిలో ఉందో వాటి ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఈ విటమిన్ B12 కూడా చాలా మందికి ఏదైతే ఉందో ఇక్కడ దీని వల్ల కూడా కొన్ని ఎంజైమ్స్ మనకు కావాలి అని మనం చూస్తూ ఉంటాం. కేంద్ర నాడి మండలం సరైన పద్ధతిలో పనిచేస్తుంది. దీనివల్ల కణాలు శ్వాసకీయలో ఉండే ఎంజైమ్ లో ఈ విటమిన్ ఉంటుంది. జీవ కణాల్లో ఉండే న్యూక్లియస్, అందులో ఉండే క్రోమోజోములు, అందులో ఉండే జన్యువులు బి మీద ఈ 12 మీద ఆధారపడి వృద్ధి చెందుతూ ఉంది. అంటే ఒక మనిషికి విటమిన్స్ చాలా అవసరము అనే విషయాలని, విటమిన్స్ లోపం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అనేది తెలుసుకుంటూ ఉన్నాం. ఒక మనిషికి విటమిన్ చాలా అవసరం. సార్ ముందుకే నెక్స్ట్ సార్ కొద్దిగా ఫాస్ట్ వెళ్తాం. నెక్స్ట్ అండి, విటమిన్ సి దాకా రాదు సార్. సి వచ్చింది సార్. ఇంకా ముందు సార్, ఇంకా ముందు. ఓకే, విటమిన్ సి. ఓకే, ఇందులో పోలిక్ యాసిడ్ అని చాలా రకాలు ఉన్నాయి సార్. నెక్స్ట్ ముందు కొద్దిగా వెనక్కి రండి సార్. విటమిన్ సి, ఈ విటమిన్ సి కూడా చాలా అవసరం. ఓకే, విటమిన్ సి ద్వారా కూడా చాలా మందికి బాడీలో స్కర్వీ అనేటువంటి ఏదైతే ఉందో ఇది కూడా విటమిన్ సి ద్వారా దంతాల పైన రక్త కేశనాళికలు చిక్కిపోవడం, మన పళ్ళు దగ్గర చిగుళ్ళు పాడైపోవడం, కూడా కీళ్ళ నొప్పులు రావటం, అందుకే మన విటమిన్ సి చాలా అవసరం అని చెబుతూ ఉంటాం అన్నమాట. ఓకే సార్, ముందు సార్. ఓకే,
ఏదేమైనప్పటికీ ఒక మనిషికి విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ బి1, విటమిన్ బి2, బి5, బి6 దాకా బి12, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. ఓకే, విటమిన్ డి ద్వారా కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి ఇక్కడ ఎన్ని రకాల ప్రాబ్లం ఉండేవి, ఎక్కడి నుంచి దొరుకుతాయి అని కూడా మనం చూపించడం జరిగింది. నెక్స్ట్ సార్. ఓకే, ఇవన్నీ కూడా చాలా మందికి కాళ్ళు వంకర్లకు రావటం, రికెట్స్ రావటం అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవి కూడా విటమిన్స్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ అండి. ఓకే, ఏదేమైనప్పటికీ ఇన్ని రకాల విటమిన్స్ కావాలి అంటే అసలుకి మనందరూ తెలుసు, వీటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ మన దాంట్లో ఏమైనా ఉందా? ముందుకు వెళ్ళిపోండి సార్. ఓకే, మీ అందరూ ఉదయం లేచిన తర్వాత ఎవరైతే జూమ్ మీటింగ్ వచ్చారో ఈ జూమ్ మీటింగ్ లో మీ అందరికి ఎనర్జీ డ్రింక్ తాగుతున్నారా, తాగారా అనే విషయాల్ని తాగండి అని అంటూ ఉన్నారు. మంచిదండి. ఎంతమంది ఈ రోజు ఎనర్జీ డ్రింక్ తాగారు? ఒకవేళ ఇప్పుడు తాగకపోయినా తర్వాత తాగుతాము అని ఎవరన్నా ఎనర్జీ డ్రింక్ ని తాగే అలవాటు ఉంటుందా? రైట్ సారు, సంతోషం అండి, చాలా మంది చెబుతున్నారు, సంతోషం సార్. ఓకే, కనీసం రోజు మొత్తం మీద వారం మొత్తం మీద ఎన్ని రోజులు ఎనర్జీ డ్రింక్ తాగుతారు? కొంతమంది అంటే సార్ ప్రతిరోజు నేను తాగలేను కానీ ఒక 4 రోజులు 5 రోజులు తాగే వాళ్ళు ఉన్నారా? ఓ, సూర్యనారాయణ గారు ఎవరిడీ అంట, లక్ష్మీ దావులూరు ఎస్ అంట. సంతోషం అండి, చాలా సంతోషం సార్. ఓకే, ఎవరికైనా సార్ నాకు ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకు అలోవేరా, ఎందుకు హిమాలయ బెర్రీ తాగాలి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మనకేం ప్రాబ్లం లేదు, మరి ఎందుకు తాగాలి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రైట్, నేను కూడా వారానికి ఒక 3 సార్లు 4 సార్లు తాగుతాను. ఎందుకంటే నేను నైట్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత ఆ టైంలో కొద్దిగా మెలుగు ఉంటాను కాబట్టి నేను తాగుతూ ఉంటానండి. ఓకే, ప్రతి ఒక్కరూ ఖర్చు కాదు, ఇది ఆరోగ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్. సాధ్యమైనంత వరకు ఇప్పుడు నుంచైనా మీ ఇంటిలో అలోవేరా జ్యూస్, హిమాలయ బెర్రీ, ఇంకా చాలా ఉన్నాయి కానీ కనీసం ఈ 2 తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన దాంట్లో ఎక్కువ విటమిన్స్ ఉన్నటువంటి వాటిని మీకు పరిచయం చేసేటువంటి ప్రోడక్ట్ లో ఒక బెస్ట్ ప్రోడక్ట్ అలోవేరా జ్యూస్. ఓకే, హిమాలయ బెర్రీలో కూడా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి, దాంతో పాటు సూపర్ నరిష్ మొరింగాలో కూడా విటమిన్స్ ఉంటాయి. కానీ కొద్దిగా ఎక్కువ అలోవేరా గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. ఓకే, ఏదైనా డిసీజ్ క్రెసిస్ అని అంటారన్నమాట. ఈ డిసీజ్ క్రెసిస్ అంటే ఏదైతే విసర్జన చికిత్స రూపాలే మొదట మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి పంపబడేటువంటిని, అలాగే దెబ్బతిన్న కణజాలాలని పునరుద్ధరించబడటానికి పేగులు, చర్మము, మూత్రపిండాలు, మూత్రవాహిక, ముక్కు తదితర అవయవాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శరీరము దాంతోపాటు వ్యర్థం చేసేటువంటి అవాంఛిత పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇవి వెలుపలకు పంపేటువంటి ప్రోడక్ట్ ఏమైనా ఉంటుంది అంటే ముందు దీన్ని డిసీజ్ క్రెసిస్ అంటారన్నమాట. అంటే ఏదైతే ఉందో ఇదంతా విసర్జన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ విసర్జన చేసేటువంటి ప్రక్రియ ఏవైనా వాటిల్లో ఉందాయి అంటే బెస్ట్ మన దాంట్లో ఉన్నటువంటి గొప్ప ప్రోడక్ట్ ఏందయ్యా అంటే మనం ప్రతిరోజు ఎక్కువ తులసి కూడా తాగుతూ ఉంటాం. దానితో పాటు ఈ అలోవేరా గురించి మనకున్న కొద్ది టైంలో కంప్లీట్ చేసుకున్నా చాలా ఫాస్ట్ గా. ఓకే, ఎందుకు విటమిన్స్ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? నేచర్ లో దేవుడు మనకి మనం తీసుకున్న చాలా ఫుడ్స్ లో అవి ఉంటాయి కానీ అవి కరెక్ట్ గా మనం తీసుకోవట్లా, వాటి ద్వారా మనకు పోషకాలు అందట్లా, వాటి ద్వారా మనకి విటమిన్స్ రావట్లేదు. కాబట్టి మన ఐఎంసీ కంపెనీ వాళ్ళు మన అలోవేరా జ్యూస్ ఇచ్చారు. ఓకే, ఈ స్క్రీన్ మీద మీకు కనపడుతున్నట్టుగా అలోవేరా అలో బార్బడోస్ మిల్లర్ అనే ఆయన ద్వారా ఈ ప్రపంచానికి తేవడం జరిగింది. సుమారు ఎన్నో రకాల అలోవేరాలు ఉన్న 4 రకాల మాత్రమే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి అలోవేరాని మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మీ అందరిలో తప్పనిసరిగా ఈ అలోవేరాను ఉంచండి. ఎక్స్ప్రెస్లీ ఈ రోజు ఈ అలోవేరా గురించి చెప్పటానికి కారణం ఏందయ్యా అని మీకు డౌట్ వస్తే
ఈ ఒక్క అలోవెరా ద్వారా ఒక్కసారి ఐఎంసి అంటే ఏంటో తెలుసుకోవటానికి నాకు అవకాశం వచ్చింది. చాలాసార్లు మీకు ఈ జూమ్ లో చెప్పిన రీతిగానే మరొకసారి చెబుతున్నాను. ఓకే, ఒకసారి మా అప్లైనర్ అంటే మా ఎవరో నాకు ప్రోడక్ట్ ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినటువంటి ఒక లీడర్, ఓకే, నన్ను నమ్మి నాకు ఐఎంసీలో ఐడి ఇచ్చినటువంటి మా అప్లైనర్, నా ఇమీడియట్ అప్లైనర్, నాకు ఐడి ఇచ్చిన అప్లైనర్ రాజబాబు గారు వచ్చి నాకు ప్రోడక్ట్ గురించో లేకపోతే చెబుతూ ఉంటే నాకు అప్పుడు అనుకున్న విషయం ఏంటంటే తన కోసం ఏదో చెబుతున్నాడేమో అని, తప్పనిసరిగా ఇది ఉపయోగపడితే దీని ద్వారా హెల్త్ ఏదైతే పాడైపోయిందో అది తగ్గిద్ది అని చెబితే నేను నమ్మల. ఎందుకండి అంటే వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ సార్. ఎందుకంటే రైల్వేలో డాక్టర్ ఫ్రీ, మెడిసిన్ ఫ్రీ, హాస్పిటల్ ఫ్రీ. ఇన్ని ఫ్రీ అయితే ఇతను అమ్ముకోవటానికో లేకపోతే నన్ను ఏదో జాయిన్ చేయడానికో నాకేదో అంటగట్టడానికో ఈ ప్రోడక్ట్ చెబుతున్నారేమో అనుకుంటూ, అదే టైంలో మా మిస్సెస్ కి బ్యాక్ బోన్ పెయిన్ ఉంటే దానికోసం హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీకు చెప్పినట్టుగానే ఇందాక ఆ చిన్న హోటల్లో ఎక్కువసేపు నిలబడి అట్లు పోయటం వల్ల జరిగేది కాబట్టి ఎక్కువసేపు నిలబడటం ద్వారా బ్యాక్ బోన్ పెయిన్ వస్తూ ఉండేది. హాస్పిటల్కి వెళ్తే వెనకాల నరము కొద్దిగా నచ్చిందని చెప్పడం జరిగింది అనమాట. రైట్, ఆ టైంలో కొన్ని మెడిసిన్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ అలోవెరా వాడుతూ ఉండగా నెక్స్ట్ మంత్ అలోవెరా అయిపోయింది. ఈ అలోవెరా బాటిల్ తీసుకొచ్చి మా మిస్సెస్ ఏం చెప్పిందంటే, ఇది వాడుతూ ఉంటే ఎప్పటి నుంచో మనం హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నాం కదా, లేడీస్ ప్రాబ్లం ఒకటి ఉంది కదా, అది మాత్రం బాగా తగ్గిపోయిందండి, ఇది నాకు మళ్ళా కావాలి అని అడగడం జరిగిందండి. ఎప్పుడైతే అది అడగటం జరిగిందో సుమారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇంట్లో ఒక 90% ఐఎంసి ప్రోడక్ట్ వాడుతూ, మా అమ్మకి హై బీపీ వచ్చేసి పక్షవాతం వచ్చినా కూడా 70 సంవత్సరాల వయసులో ఉన్న ఒక వృద్ధ వ్యక్తితో సుమారు 7 సంవత్సరాల వరకు ఒక్క ఇంగ్లీష్ టాబ్లెట్ కూడా వాడకుండా ఆయుర్వేద మెడిసిన్ తోనే, అంటే మన ఐఎంసి మెడిసిన్ తోనే ఆరోగ్యంగా ఉంటూ జరిగిందనమాట. ఇటీవలే చనిపోయింది, మీకు తెలిసిన విషయమే. అయితే అందుకోసము నా జీవితంలో ఆరోగ్యంతో పాటు నా జీవితంలో ఒక మంచి లైఫ్ ని ఇచ్చినటువంటి ఐఎంసికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటున్నాం. అందుకోసం ఈ అలోవెరా గురించి మీకు ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నా. ఓకే, ముందు సార్. ఓకే, ఇది లిల్లీ కుటుంబానికి చెందిందని మీకు తెలిసిందే. ఓకే, ఈ అలోవెరాలో ఏదైతే ఉందో దీన్ని కుమారి అంటాము. సంస్కృతంలో యుక్త వయస్సులో స్త్రీలు ఎలాగైతే యవనంగా ఉంటారో అలాగే మన మనిషిని లోపల శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలను, అలాగే బయట ఉన్నటువంటి చర్మాన్ని కూడా చాలా సున్నితంగా ఉంచడానికి అలోవెరా ఉపయోగపడుతుంది. సుమారు 4000 సంవత్సరాల కంటే ముందుగా ఈ అలోవెరాని వాడుతున్నట్లుగా మనం చూసాం. నెక్స్ట్ అండి. ఓకే, ఈ కొద్దిగా ఏదో ప్రింట్ మళ్ళా స్క్రీన్ లో వచ్చేలాగా ఏదో వేరుగా ఉందండి. నేను చెక్ చేసే కానీ బాగానే ఉంది, మరి ఎందుకు ఇలా షేర్ అయ్యడానికి ఇలా మారింది. ఓకే, అలోవెరాను మనం చాలా రకాలుగా మనం పిలుస్తూ ఉంటాం. మన భారతదేశంలో కూడా ఒక విషయాన్ని మీకు అలోవెరాను సంస్కృతంలో ఏదైతే మనం అంటున్నామో అలోవెరానే కాకుండా చాలా రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇందుట్లో చాలా రకాల, ఇందుట్లో మనం గ్రిప్ కుమార్ అని, కట్టర వజ్జ అని, కుమార్ పత్ అని, కాంతి కప్పులు అని పేర్లతో పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఇందుట్లో కొన్ని 18 రకాల అమినో ఆక్సైడ్లు, దాంతో పాటు 12 రకాల విటమిన్స్, 20 రకాల మినరల్స్ ఉన్నాయని మనం చూసాము. ఓకే, కొన్ని ఎంజైమ్స్ కూడా ఇందుట్లో ఉండి 1-2 నేను ఫాస్ట్ గా మీకు తెలియజేస్తానండి. మీరు ఎవరైనా పెన్నున్న వాళ్ళు బుక్ దగ్గరుంటే మాత్రం తప్పనిసరిగా రాసుకోండి. చాలా అలోవెరా గురించి ఎక్కువ నాలెడ్జ్ మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇందులో ఉన్న ఒక ఎంజైమ్ అన్ని నేను స్క్రీన్ లో నేను షేర్ చేయలేదు కానీ, ఓకే, ఒక ఎంజైమ్ అంటే లిపాసెస్ నెక్స్ట్ దాంట్లో ఉంటుంది సార్. ఇది ఎంజైమ్ మన శరీరంలో నుండి కొవ్వుని విభజించి ఇంకోటి సార్, శరీరంలో నుండి కొవ్వుని విభజించి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ లిపాసెస్ అని ఉపయోగపడుతుంది. తర్వాత ప్రోటోనెస్, ఈ ఎంజైమ్ ఏం చేసిందంటే ప్రోటీన్లను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఉంటుంది సార్, అలాగే ఉంటుంది. తర్వాత బ్రాడికినెస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే కడుపులోని మంటలను, నొప్పులను అరికట్టి చర్మాన్ని మృదువుగా ఉపయోగపడుతుంది. లిపాసెస్ అనేది
ప్రోటోనెస్ అనేది, బ్రాడికినెస్ అనేది ఉంది. దాంతో పాటు 20 రకాల మినరల్స్ అని చెప్పాను చూసారా, కాల్షియము, పొటాషియము, మెగ్నీషియం, జింక్, సెలీనియం, సోడియం, మాంగనీస్, కాపరు, క్రోమియం, ఇవన్నీ కూడా ఎన్నైతే మినరల్స్ ఉన్నాయో ఈ బాడీకి కావాల్సిన మినరల్స్ అన్ని కూడా ఏదైతే శరీరాన్ని క్రమబద్ధంగా అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే సలీసైలిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది అనమాట ఇందులో. ఓకే, ఇది బ్యాక్టీరియాలోని ఇంప్లిమెంటరీ అంటే రక్తాన్ని పలసగా చేయటం, చర్మ సమస్యలు కానీ, స్క్రీన్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తగ్గటానికి కానీ, అలాగే ఏమైనా బాధ వస్తే ఆ బాధ నివారణ చేయడానికి కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు షుగర్స్ కూడా ఉన్నాయి. ఈ ఇందులో ఉన్న షుగర్లు చాలా గుణాలు ఉంటాయి. ఇందులో ఏముందంటే ఆంథ్రోక్వినోనెస్ అంటే ఇందులో 12 రకాల క్రిమినాశక పదార్థాలు చెడు వాయువును నిర్మూలిస్తూ గ్యాస్ట్రో సమస్యలున్నా, నొప్పులున్నా తగ్గించేస్తుంది. ఇందులో అలోయన్ అని, ఎమోటిన్ అని పెయిన్ కిల్లర్స్ గా కూడా ఇది ఉపయోగపడుతుంది. యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గా, యాంటీ ఫంగస్ గా, మనకి యాంటీ సెప్టిక్ గా, యాంటీ యాక్సిడెంట్ గా, యాంటీ స్ట్రెస్ గా, యాంటీ డిసీజ్ గా, ఎన్నో రకాలుగా ఈ యాంటీ అనేది కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేపాటు లిగ్నిన్ అని కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని మొద్దుబారకుండా, ఏమైనా కుష్టి వ్యాధి లాంటివి రాకుండా కూడా నయం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సపోనిన్స్ అని ఉంటుంది. ఇది యాంటీసెప్టిక్ అంటే బ్యాక్టీరియా, వైరస్ ఏదైతే ఈస్ట్, ఫంగస్ ఇలా ఏమైనా వచ్చినా కూడా నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటుంది అన్నమాట. ఇందులో కూడా కొలెస్ట్రాల్, బీపీ ఏమైనా యాంటీ ఇంప్లిమెంటరీ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. అమినో యాసిడ్స్ అంటే ఇన్ని రకాల ఎంజైమ్స్ ఉంటున్నాయి, ఇన్ని రకాల మినరల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మీ అందరికి తెలిసిందే. ఇందులో ఈ స్క్రీన్ మీద ఉన్నట్టుగా మన బాడీలో ఉన్నటువంటి, కడుపులో ఉన్నటువంటి మంటలను ఉంటే అది అరికడుతుందండి. ఓకే సార్, ముందు పోయింది సార్. ఇందులో ఉన్నటువంటి సాల్మోనెల్లా, సెప్టిలోకాకస్, స్టెప్టోకోకి, ఈకోలి అని ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా ఏవైనా మన శరీరం మీదకి ఏమైనా ఫంగస్ లాంటిది వస్తే అది తొలగించేసి ఈ వైరస్ మీద పోరాడటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. పాతకాలంలో అప్పట్లో ఏదైతే కొన్ని జంతువుల్లో లుకేమియా అనే క్యాన్సర్ వచ్చినా కూడా ఇది తొలగించినట్లు కూడా ఉపయోగపడుతుంది. అలాగే హెచ్ఐవి కూడా తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ సార్. కణాలను పునరుత్పత్తికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఏదైతే బాడీలో కొన్ని కణాలు చనిపోతూ ఉంటాయి, కొన్ని కోట్ల కణాలు పుడుతూ ఉంటాయి, కొన్ని లక్షల కణాలు పుడుతూ ఉంటే చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. ఏదైతే కణాలు పుడుతూ ఉంటాయో వాటిని అది పునరుత్పత్తి చేయడానికి ఈ అలోవెరా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సార్. అయితే విషరహితం చేసేటువంటి గుణాలు కూడా ఏవైతే ఉండేవన్నీ కూడా తీసేసిద్దండి. మీరు దయచేసి క్షమించాలి, ఏంటంటే ఇందులో స్క్రీన్ లో ఏదో పదాలు వేరుగా వచ్చేస్తా ఉండి నిన్న రాత్రి నేను చెక్ చేశాను బ్యాడ్లక్ ఏందో. ఓకే, శరీరంలోని ముఖ్యమైన భాగాలైన కాలేయము, మూత్రపిండాలని రక్తాన్ని చక్కగా ప్రసరణ చేసేటట్లు ఇందులో ఉండే పొటాషియం, ఏదైతే పొటాషియం ఉందా మనం చెప్పాం కదా, మనకి B1, B2 ఇట్తో పాటు పొటాషియము ఇవన్నీ కూడా మనకి బాడీకి అవసరం. మెగ్నీషియం, జింక్ అన్ని ఇవన్నీ కూడా ఇందులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ సార్. ఇది శక్తిని చేకూర్చే విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఏదైతే మనకి బాడీలో ఎనర్జీ లెవెల్ తగ్గిపోయి నీరసం అయ్యే టయానికి ఇది శరీరానికి శక్తినిస్తుంది. అలాగే శక్తి మొత్తం బాగా పనిచేసి అదే తన అంతటా శక్తిని చేకూర్చే విధంగా కూడా చేస్తుంది అనమాట. ఏదైతే ఈ పీపీటీ మా అబ్బాయి చేశాడు, ఆ స్క్రీన్లు కానీ అలా పెట్టి కొద్దిగా రెడీ చేశాడు అనమాట. మంచిదండి. నెక్స్ట్ సార్. ఈ అలోవెరాలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ B2, విటమిన్ B12 ఇలాగ ఎన్నో రకాల విటమిన్స్ ఉంది. మెగ్నీషియం ఉంది, మాంగనీస్ ఉంది, సోడియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, కాల్షియం ఉంది, కాపర్ ఉంది. 18 రకాల నుంచి 23 రకాల అమినో ఆమ్లాలు ఉంటాయి. అవి శరీరంలో కణాలకు, కణజాలాలకు చాలా అవసరము. ఇందా చెప్పినట్టు చాలా ఎంజైమ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన బాడీకి అవసరం. కార్బోహైడ్రేట్స్ ఉంది, కొవ్వు పదార్థాలను, ప్రోటీన్లు ఇవన్నీ కూడా
మన అలోవెరాలో ఉన్నాయండి. నెక్స్ట్ సార్, ఇది చాలా హీలింగ్ గా కూడా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనకి త్వరగా స్వస్థతను ఇవ్వటానికి, రోగాలు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏదైతే మన రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉంటాయో వాటిని ప్రాసెస్ త్వరగా డెవలప్ అవడానికి కూడా ఉపయోగపడి, ఈ నరాల యొక్క బలహీనతను కూడా కాల్షియం, బాడీ కాల్షియం ఇచ్చేసి నరాలను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి అలోవెరా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇది కెరోటోలిక్ అనేది ఏదైతే ఉందో అలోవెరా పాడైపోయే కణాలను, కణజాలను తొలగించి అదే చోట కొత్త కణాలు రావటానికి అలోవెరా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, చర్మానికి కింద మనం చెప్పుకున్నట్టు కూడా చర్మానికి చాలా అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. అలాగే దీన్ని మనం చాలా మంది అలోవెరా జెల్ కూడా మన దాంట్లో ఉంది. ఓకే, తర్వాత ఇందుట్లో ఉన్నటువంటి మానవ శరీరానికి కావాల్సిన 22 యాసిడ్స్, అందుట్లో 22 యాసిడ్స్ లో సుమారు అలోవెరాలో 20 రకాలు ఉన్నాయంట. ఇందుట్లో ఈ ఒక్క అలోవెరాలోనే ఒక మానవ శరీరానికి 22 యాసిడ్స్ అవసరం అయితే ఇందుట్లోనే 20 ఉన్నాయి అనమాట. ఇవి దీర్ఘకాలికంగా మలబద్ధకం కానీ, ఎసిడిటీ కానీ, అల్సర్స్ కానీ, సయాటిగా కానీ, సోరియాసిస్ కానీ, సైనస్ కానీ, ఎగ్జిమా కానీ, చర్మ సమస్యలు కానీ, లివర్ కానీ, షుగర్ కానీ, హైపర్ టెన్నిస్ కానీ, గౌట్ కానీ, ఎముకల నొప్పులు కానీ, జుట్టు రాలటం కానీ, చూపు మందగించడం కానీ, అలసట కానీ, శక్తిహీనత కానీ, స్త్రీల ఋతు సమస్యలకి ఏదైతే డేట్స్ ముందు రావటం, వెనక రావటం, ఓవర్ బ్లీడింగ్ అవ్వటం, వైట్ కానీ, ఎల్లో కలర్ కానీ, గర్భసంచి మీద నీటి బుడగలు ఉండటం, గర్భసంచి ఎక్స్టెన్షన్ కాలేదంటానికి కూడా అద్భుతంగా ఈ అలోవెరా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, అంతేకాకుండా సౌందర్యం కూడా ఇది ఉపయోగపడుతుంది మిత్రులారా. ఓకే, ఇది మన విటమిన్స్ లోపాల వలన ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ విటమిన్స్ లోపాలను తొలగించడానికంటే ప్రతిరోజు మన అక్కసారి కానీ, ఐఎంసీ వాళ్ళు కానీ పెట్టిన ఎనర్జీ డ్రింక్ లో ఉండేటువంటి ఈ హిమాలయ బెర్రీతో పాటు అలోవెరా జ్యూస్ మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది. ఇందుట్లో అల్లం ఉంటుంది, ఉసిరు ఉంటుంది, స్టివియా ఉంటుంది, ఇప్పుడు కుంకుమ పువ్వు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకెన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి దీని గురించి. ఓకే, అయితే ఈ అలోవెరా మీ అందరిలలో మీరు తాగాలి అనే ఉద్దేశంతో తీసుకురావాల్సింది. ఇంత మంచి అలోవెరాని మరి ఎందుకు మనం ప్రమోట్ చేయకూడదు? చాలా అద్భుతంగా ఫైల్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా దాని గురించి ఓన్లీ విటమిన్స్ అని చెప్పాం కానీ చాలా రకాల హెల్త్ డిసీజ్ ఏవైతే ఉండేవి వాటన్నిటికి కూడా అద్భుతంగా ఈ అలోవెరా ఉపయోగపడుతుంది చాలా రకాలుగా. మరి ఇలాంటి అలోవెరాను తప్పనిసరిగా అందరూ తీసుకుంటారు కదా. రేపటి నుంచి ఎనర్జీ డ్రింక్తో మీరు కూడా కనపడతారు కదా. ఓకే, ఎవరైనా మేము కూడా రేపటి నుంచి తప్పనిసరిగా ఈ ఎనర్జీ డ్రింకులు అలోవెరాతో పాటు తాగేటప్పుడు మేము కూడా మా గ్లాస్ తీసుకొని ఉంటాం సార్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు ఒకసారి చాట్ బాక్స్ లో మీరు ఒకసారి మెసేజ్ ఇస్తారని ఆశిస్తున్నాను. ముందుకెళ్దాం, టైం అయిపోతుంది కాబట్టి. మంచిదండి. ఓకే, ఇన్ని రకాల అవసరమైనటువంటిది, ఇన్ని విటమిన్స్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి తీసేసి మనకి ఎనర్జీ రావటానికి, మనం ఆరోగ్యంగా ఉండటానికి, ఏదైనా రాబోయే రోజుల్లో కరోనా పెరిగినా కూడా మనం ఆరోగ్యంగా ఉండటానికి, మన బాడీలో కణాలను పునరుత్పత్తి చేయడానికి అలోవెరా తప్పనిసరిగా మనందరూ తాగుతారని ఆశిస్తున్నాం. రైట్, కింద మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే మన మాట, మన కోట, మన తోట, మన ఓట, బాట అన్ని ఐఎంసీ అవ్వాలనే ఆశ మీ అందరికి చేయడం జరిగింది. మిత్రులారా, మనకి భారతంలో మొత్తం మీద ఒక మాట, అన్నిట్లో ఉన్నటువంటి అన్ని శ్లోకాలను ఒక మాటగా చెప్పాలి అంటే పరోపకార పుణ్యాయ అని అంటారు. ఓకే, ప్రజలకి సహాయం చేసేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏందయ్యా అంటే, ఎప్పుడైనా అటు సాంశివరావు చూసినా, ఇటు నన్ను చూసినా మీకు కనపడుతున్నటువంటిది ఏందయ్యా అంటే, మన టీషర్ట్ మీద ఐఎంసీతో పాటు శ్రీ తులసి తాగండి, ఆరోగ్యంగా ఉండండి. వెనక నుంచి చూస్తే స్వదేశాన్ని వాడుకోండి, దేశాన్ని రక్షించండి. ఒక రెండు ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ ప్రపంచంలో ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప కంపెనీలో మనం ఉన్నందుకు సంతోషపడుతూ, ఈరోజు
లీడర్షిప్ గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. లీడర్షిప్ చాలా గొప్పదన్నమాట. ఓకే, ఈ లీడర్షిప్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్. ఓకే, ఇది కూడా చాలా త్వరగా అప్డేట్ చేస్తాను. రైట్ అండి. ఏ లీడర్ అయినా కూడా లీడర్ గా ఎదగాలి అంటే అతను లెర్నర్ అవ్వాలంట. మిత్రులారా, ఎప్పుడైనా కూడా నువ్వు నేర్చుకోవటానికి వెనక ఉంటే నువ్వు లీడర్ కాలేవు. ఆ స్క్రీన్ లో మనం చూస్తే కొద్ది ముందు చూడండి సార్. ఎవరైతే లీడర్ కావాలో వాళ్ళు లెర్న్ అవుతారు. ఎవరైతే ఎక్కువ నేర్చుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో వారు స్పీకర్ అవుతారు. ఎవరైతే స్పీకర్ గా ఉంటారో వాళ్ళు మళ్ళా లీడర్ అవుతారని సార్ ముందు ఒకసారి ఆ స్క్రీన్ ఒకసారి పెట్టరా. ముందుది లెర్నర్ లీడర్. ఇది లీడర్స్ ఆర్ లెర్నర్స్, లెర్నర్స్ ఆర్ స్పీకర్స్ అండ్ స్పీకర్స్ ఆర్ లీడర్స్. మీరు స్పీకర్ అవ్వాలన్నా లెర్నర్ గా ముందుగా ఉంటే ఈరోజు మీ అందరికీ ఈ జూమ్ లో ఉన్నటువంటి 264 మందికి ఒకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి గుడాంసి అండి. ఎందుకంటే నేర్చుకోవటానికి ఉదయాన్నే లేచి మీ సమయాన్ని కేటాయించినందుకు సంతోషం. రాబోయే రోజుల్లో ఒక మంచి స్పీకర్లుగా, రాబోయే రోజుల్లో ఒక మంచి లీడర్లుగా ఎదుగుతారని ఆశిస్తూ ఉన్నాం. రైట్. నెక్స్ట్, లీడరు పెరిగారా ఎదిగారా? చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం మిత్రులారా. సూపర్ స్టార్, సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, రూబీ స్టార్, డైమండ్ స్టార్ క్యాడర్లుగా పెరిగితే పెరిగేమే ఆస్తి ద్వారా లేకపోతే డబ్బుల ద్వారా పెరగటం ఓకే. క్యాడర్ తో పాటు నువ్వు లీడర్ అయ్యే నాయకత్వ లక్షణాలు ఉంటే నువ్వు కేసీపీ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా మంది లీడర్లు చెప్పే మాటలు వినటానికి ఇంట్రెస్ట్ చూపరు. చాలా మంది నేర్చుకోవటానికి ఇంట్రెస్ట్ చూపరు. చాలా మంది ఏదో చెబుతా వాళ్ళు అంతేలే. ఎవరైతే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉండరో వాళ్ళు మాత్రం ఏదో క్యాడర్తో పెరుగుతారేమో కానీ కేసీపీగా ఎదగటానికి ప్రయత్నం చేయలేరు. నువ్వు ఎదగాలంటే నీలో నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈరోజు ఈ నాయకత్వ లక్షణాల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. నెక్స్ట్ సార్, కొంతమంది లీడర్లు ఉన్నారు. ఉత్తమ లీడర్లు, మామూలు లీడర్లు, మంచి లీడర్లు, బాధ లీడర్లు, బోధ లీడర్లు, నాసిరకమైన లీడర్లు, శ్రేష్టమైన లీడర్లు. నువ్వు ఏ కోణంలో దేంట్లో నువ్వు ఉన్నావు ఒకసారి ఆలోచించేద్దామా? ఎలా ఉన్నాం మనం? ఈ ఉత్తమ లీడర్లు, మంచి లీడర్లు, బోధ చేసే లీడర్లు, శ్రేష్టమైన లీడర్లు ఎలా ఉంటారంటే వీళ్ళు చూసే వాళ్ళుగా ఉండరు. చాలా మంది చూస్తానికి ఇంత చూపిస్తారు, ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయరు, చేయటానికి ఇంత చూపరు. వాట్సాప్ లో మెసేజ్ పెట్టారా, ఓ ఏదో ఆఫర్ ఉందా, మా సార్ ఏదో జూమ్ మీటింగ్ చెప్పారా, ఓ ఏదో ఉంది. వీళ్ళు తగిన స్టెప్ చేయడానికి ఇంత చూపరు. చాలా మంది చూడండి, సక్సెస్ అనేది అంత ఈజీ రాదు మాస్టర్. సక్సెస్ ఒక 1000 మంది పరుగు పందెంలో పరిగెడితే అన్నిట్లో ఫస్ట్ సెకండ్ ఇద్దరికి మాత్రం వచ్చింది. అసలు నువ్వు ఆ ఇద్దరు 1-2 ప్లేసులో నువ్వు ఎందుకు ఉండకూడదు అనుకున్న వ్యక్తి నేర్చుకోవడానికి ముందు ఉంటావు. ఆ 100 మందిలో మనం కూడా ఒకరమే అన్నట్టే నువ్వు వెళ్తానే ఉంటావు కానీ నీ డెస్టినేషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం సాధించడానికి, చేరటానికి ప్రయత్నం చేయలేవు. అందుకే మనకి బ్రెయిన్ ట్రస్ట్ అనేటువంటి ఆయన ఏం చెప్పారంటే, ఎవరైతే ఇతరుల ద్వారా పనులు చేయించగలిగినటువంటి నాయకుడు అంట ట్రాన్సాక్షన్ లీడర్ అంటారంట. ఇంకొక లీడర్ ఉంటారు ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ అంటారు అనమాట. ఇతరుల మార్గాన్ని నిర్మిస్తారట, విజనరీగా ఉంటారంట. అయితే నాశరకమైన లీడర్లు ఎలా ఉంటారు, శ్రేష్టమైన లీడర్లు ఎలా ఉంటారు అనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే, వివేకానంద గారు ఒక మాట చెబుతారు. మార్టిన్ లూథర్ గారు, ఎవరైనా రోడ్డును ఊడిస్తేనంట ఆ రోడ్డు క్లీనింగ్ చూసి దేవతలు కూడా ఆగి వావ్
ఎవరు ఇంత చక్కగా ఊడ్చారు, ఇంత గ్రేట్ స్వీపర్ ఎవరు అని అనిపించే విధంగా ఊడవాలంట. నరేంద్ర మోడీ గారు ఆశ్రమంలో పనిచేసేవారంట. అక్కడ ఎప్పుడైనా క్లీన్ గా లేకపోతే ఈరోజు మోడీ గారు రాలేదా అనుకునే విధంగా ఆయన పనితనం ఉండేదంట. అందుకే ఏ పని చేసినా అత్యుత్తమంగా చేసే వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప స్థానంలో ఉంటారు. అందుకే వివేకానంద గారు చెబుతారు, మీ చేతుల్లో ఉండే పనిని మీకు అత్యంత సమీపంగా ఉండే బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం చేత మనం బలిష్ఠులము అవుతాము. ఆ విధంగా క్రమక్రమంగా శక్తిని వృద్ధి చేయటంలోనూ ఏదో ఒక రోజు సంఘములోను జీవితంలోను మహత్తరమైన విధులను నిర్వహించే వారిలో మనం కూడా ఉంటాము అని చెప్పారు. అసలు మనకున్నటువంటి పనిని మనం డెవలప్ చేయటానికి మన ఆలోచన ఎలా ఉంది అనే విషయాన్ని గమనించాలి. లేదా అందుకే సామాన్యంగా ఎదిగినటువంటి వ్యక్తులు ఎవరైతే లీడర్షిప్ ని పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో వారిలో ఒక వ్యక్తి కలాం గారు లాగా కూడా అయ్యారు. ఆయన చాలా పేదరికంలో పుట్టాడేమో కానీ కలాం గారు గొప్పగా ఎదిగారు. ఓకే, ఈ చాలా గమనించాల్సింది, మనందరం ఆలోచన చేయాల్సింది. ఒక్క నిమిషం ఈ మాట వినండి, మీరందరూ అన్ని వింటున్నారు. ఈ మాట కూడా మనం ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశాము. రాబోయే 20 సంవత్సరాలు ఈ ఆర్గనైజేషన్ ద్వారా, నీ లీడర్షిప్ ద్వారా, నీ నాయకత్వాల ద్వారా ప్రపంచాన్ని లేకపోతే దేశాన్ని ఆరోగ్యంగా ఉంచాలని, ఐశ్వర్యంగా చేయాలని, నీ ద్వారా మహత్తరమైనటువంటి వ్యక్తులు లోకంలోకి రావాలని నీలో నాయకత్వ లక్షణాలు ఉంటే నువ్వు డెవలప్ అవుతావు, మనం కూడా అవుతాం. దానికి చాలా మందికి విల్లు ఉంటుంది కానీ స్కిల్ ఉండదు. చాలా మంది కోరిక ఉంటుంది, అభిరుచి ఉంటుంది, కానీ నేర్చుకోవాలనే సామర్థ్యం దగ్గరకు రావడం, ఆ నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఎంతో చూపరు అన్నమాట. ఇలా ఎవరైతే ఇవి ఉంటాయో లీడర్లకి వాళ్ళు డెవలప్ అవుతారనే విషయాన్ని తెలియజేస్తున్నా. ఇది క్షరాలు కావు అక్షరాలు అని ఉంది. లీడర్లు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనం త్వరగా కంప్లీట్ చేద్దాం. లీడర్స్ ఉచ్చరించుకోవాలని ఒక అక్షరం అంట నేను అని, లీడర్స్ పాటించవలసిన 2 అక్షరాలు మేము అని, లీడర్లకు ఉండకొన్ని 3 అక్షరాలు ఇగో, లీడర్స్ ఆచరించవలసిన 4 అక్షరాలు ఎప్పుడు కూడా స్మైల్ తో ఉండటం. నెక్స్ట్ సార్, లీడర్లు అనుసరించవలసిన 5 అక్షరాలు స్మైల్. లీడర్ అనుసరించవలసిన 6 అక్షరాలు ఏంటయ్యా అంటే తప్పనిసరిగా మనం ఎప్పుడు నేర్చుకోవడానికి, లీడర్ వినటానికి ముందుండాలి. లీడర్లు అవలంబించవలసిన 7 అక్షరాలు మనం ఎంపతి. నెక్స్ట్ లీడర్లు ఇప్పుడు కూడా జెల్సీగా ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ఎదగాలి, ఎదిగించాలనే ఆలోచన ఉండాలి. లీడర్లు అనుసరించవలసిన 9 అక్షరాలు నాలెడ్జి. లీడర్లు అవలంబించవలసిన 10 అక్షరాలు ఏదేమైనప్పటికీ మనం ఎలా ఉంటున్నాం. నెక్స్ట్ ఓకే, లీడర్లు తప్పనిసరిగా చేయవలసిన విషయాల్లో ఇవన్నీ మనం చూద్దాం. చాలా ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం, మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం ట్రైనింగ్ ఇస్తేనంట ఒక 6 నెలలు ఎవరైనా ట్రైనింగ్ మన దగ్గర తీసుకుంటే, అందుకు ఒక రీసెర్చ్ బ్యాన్సర్ అనేటువంటి ఆయన అంటారు, ట్రైనింగ్ పీపుల్ సో వెల్ సో కెన్ దే లివ్. అంటే మనము లివ్ అంటే ట్రైనింగ్ చేసిన తర్వాత, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళినా బ్రతకాల, ఎక్కడైనా ఎలాగైనా బ్రతికే విధంగా ఆ ట్రైనింగ్ ఉండాలి. మరి మనము ఏం చేస్తున్నాం, మన ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అసలు మనం నేర్చుకోవడానికి ఎలా ముందుంటున్నాం అనే విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. రైట్, ఇక్కడ లీడర్లు తప్పనిసరిగా చేయవలసిన పని ఈ 4 విషయాలు మనం చూడాలి. రిఫార్మ్, మార్పు మన దగ్గర నుంచే రావాలి. ఏదైనా సంస్కరణలు చేపట్టాలంటే మనమే ఆలోచన చేయాలి. చూడండి, జూమ్ అనేది ఒక సంస్కరణ. చాలా మంది నేర్చుకోవడానికి ఒకటి కంపెనీ కూడా ఒక రస్పోగ్రామ్ కొన్ని ఏర్పాటు చేస్తుంది. నీ టీం, నీ జట్టు డెవలప్ అవ్వడానికి అసలు నువ్వేమి చేస్తున్నావు, తప్పనిసరిగా నీ నుంచే ఈ సంస్కరణలు రావటానికి నీ ఆలోచనలు ఉండాలనే విషయాన్ని గమనించాలి. తర్వాత రిఫార్మ్ తో పాటు పర్ఫార్మ్ సమర్థవంతంగా ఉండాలి. ఓకేనా,
ఏదైతే న్యూ టీమ్ తీసుకురావాలన్నా, తర్వాత ప్రజెంటేషన్ చేయాలన్నా, న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేయాలన్నా, అంటే కొన్ని చోట్ల మన టీమ్ ఎక్స్పెండ్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా, చాలా చోట్ల చాలా మంది అనుకుంటారు లీడర్ వస్తేనే పని చేస్తాం, ఆ లీడర్ వస్తేనే ఫీల్డ్లోకి వెళ్తాను, ఆ లీడర్ వస్తేనే హోమ్ మీటింగ్ పెడతాను. ఇలా కాదు, మనమే సమర్థవంతంగా పని చేయాలి, మన పర్ఫెక్ట్ గా ఉండాలి. లీడర్షిప్ లో రిఫార్మ్ ఎంత ఇంపార్టెంటో పర్ఫార్మ్ కూడా ఇంపార్టెంటే. మూడోది చాలా చాలా ఇంపార్టెంట్, ట్రాన్స్ఫార్మ్. మనము అక్టర్ సార్ చూడండి, ఆల్రెడీ ఇప్పుడు మలేషియాలో ఉన్నారు. సారు మనం ఎప్పుడు కూడా ఏమైనా మెసేజ్లు పెట్టినా రిప్లై ఇస్తూ ఉంటారు. ఏమైనా మీటింగ్ లో కూడా చాలా చక్కగా నవ్వుతూ అందరినీ సంతోషంగా చెబుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు, నేను ఇలాంటి మీటింగ్లకి అయితేనే వస్తాను, నేను ఎలాంటి ఫీల్డ్కే వస్తాను, నేను ఇలాగే. మనం ట్రాన్స్ఫార్మ్ కాకుండా, మన రూపాంతరం చెందకుండా, మనం ఎలాగా వ్యక్తుల్ని రూపాంతరం చేసేటువంటి లీడర్లోకి నడిపించడానికి మనం ఎలాగ ప్రయత్నం చేయగలుగుతాం? మిత్రులారా, తప్పనిసరిగా రిఫార్మ్ తో పాటు పర్ఫార్మ్ తో పాటు ట్రాన్స్ఫార్మ్ చాలా అవసరం. రూపాంతరం మనం జీవితంలో, అందుకే ఒక మాట అంటాడు ఒక వ్యక్తి, జీవితం అదృష్టం వరించడం వలన మారదు, ఆలోచన స్థాయి మారటం వల్ల మారుతుందట. అసలు నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు? ఒక ఊర్లో కంట ఇలాగే ట్రాన్స్ఫర్ అవటానికి, ఊరు ట్రాన్స్ఫర్, జాబ్ ట్రాన్స్ఫర్ అవటానికి ఆ ఊరు చూస్తానికి ఒక వ్యక్తి వచ్చారంట జాబ్ వాళ్ళకి. అక్కడ ఉన్న వ్యక్తుల్ని కనుక్కున్నారు, సార్ ఈ ఊరు ఎలా ఉంటుంది ఏంటంటే, సార్ మీరు ఏ ఊరు చూస్తున్నారు, అక్కడ ఎలా ఉన్నారు జనాలు? సార్ అక్కడ చాలా మంచిగా ఉన్నారు సార్, చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, చాలా అక్కడ ఉన్న వాళ్ళ మనుషులందరూ కూడా చాలా కలిసిపోయేవాళ్ళు, చాలా మనం ఏం చెబితే అది వినేవాళ్ళు, చాలా మనల్ని చాలా, వాళ్ళు నన్ను వదిలిపెట్టడానికి చాలా బాధపడ్డారండి అంటే ఆయన అన్నాడు, ఇక్కడ కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు సార్ అన్నారు. ఇంకో వ్యక్తి ఇలాగే ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు, ఒక మనిషిని అడిగాడు, ఆ మనిషితో చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆ ఊరు గురించి ఇలాగే, ఇతను పాజిటివ్ చెప్తే, సార్ ఆ ఊరిలో అసలు పట్టించుకోరండి, ఆ ఊరిలో అందరికీ ఈగో ఎక్కువ, క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, ఏదో అంత నెగిటివ్ చెబుతూ ఉంటే ఇక్కడ కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు సార్. అంటే ఇక్కడ గమనించాలి, మనం ఎలా చూస్తే అలా చూడబడతాం. అందుకే ఊరు బట్టి నువ్వు కాదు, నిన్ను బట్టి ఊరు. లీడర్ నిన్ను బట్టే నీ టీం, నిన్ను బట్టే నీ నాయకత్వ లక్షణాలు, నీలో ఉన్న వాటి బట్టే నీ పర్ఫార్మెన్స్. కనుక మనల్ని బట్టి మన టీం రూపాంతరం చెందాలి. సృష్టిలో మాత్రం ఏ లోపం లేదు, నీ దృష్టిలోనే లోపం ఉందంటారు అన్నమాట. మనం ఎలాగా నేర్చుకోవడానికి ఇంత చూపిస్తున్నాం అనే విషయంతో పాటు ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎప్పుడు కూడా రూపాంతరం చెందుతూ ఉండాలి. డెవలప్ అయ్యేటువంటి ప్రతి లీడర్ కూడా మన అప్లైనర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాగ ఎదుగుతున్నారు, వాళ్ళు ఎలా మారుతున్నారు, వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు గమనించాలి. ప్రతి దాన్ని మనం నేర్చుకోవడానికి ముందు ఉండాలి. నెక్స్ట్ చూస్తే ఇన్ఫార్మ్. ఒక లీడరు వాళ్ళ టీముని ఎదిగించడానికి, అసలు నువ్వు ఎప్పుడు కూడా టీంతో కానీ కనెక్ట్ కాకపోతే, వాట్సాప్ లో కానీ, చాలా మంది అసలు వాట్సాప్ లో మెసేజ్లు చూడదు. జూమ్ లో ఉన్నటువంటి లీడర్లందరూ గొప్ప లీడర్ని అనుకుంటాను. మన టీంలో ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టామనుకోండి, ఫలానా జూమ్ మీటింగ్ ఉంది లేదా ఫలానా ఆఫర్ ఉందని, అన్నిట్లో ఒక 50% చూడరు అనమాట. ఓకే, వాళ్ళందరూ ఏదో అలా వచ్చారు కానీ ఎదగడానికి ఎందుకు. ఎవరైతే జూమ్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ మన విజన్ ఏంటి, మనం లీడర్లతో ఎలా కలవాలి, ఎదగాలి, ఈ సమాచారం ఎప్పుడు కూడా కింద స్థాయి కూడా వెళ్ళేటట్టు మనం చేయాలి. అంటే నువ్వు సైలెంట్ గా ఉంటే నీ టీం ఎదగరు, బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు సైలెంట్ గా ఉంటే నీ టీం ఎదగదు. కనుక ఇన్ఫార్మ్ చేయడానికి ఫస్ట్ నువ్వు ఉండాలి. అవసరమైతే 3 రోజుల్లో ఈ జిఆర్ఐ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈ 3 రోజులు, ఈ మంత్ 3 రోజుల్లో ఏదైతే మనం ఏగల్ బిల్ చేస్తున్నాం, ఏగల్ బోనస్ ఉంది, అది కంప్లీట్ అవుతుంది. నీకున్నటువంటి 100 మంది, నీకున్నటువంటి 50 మంది, నీకున్నటువంటి 200 మందికి, ఈ 200 మందికి నువ్వు లీడర్ గా ఉంటే అసలు నువ్వు ఇన్ఫార్మ్ చేయడానికి నువ్వు ఇంట్రెస్ట్ చూపించావా, నువ్వు మాట్లాడావా? ఉన్న తక్కువ 50-60 మందితో నువ్వు మాట్లాడకపోతే నువ్వు ఎలా ఎదుగుతావనే విషయాన్ని నేను గమనించాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నెక్స్ట్ ఓకే,
లీడర్షిప్ అంట నిఖార్సైన నాయకుడు జ్ఞానాన్ని ఎప్పట్లో గుప్పిట్లో ఉంచడంట దోసిళ్ళ కొద్దీ పంచుతాడంట. చాలా మంది ఏదో ఏమైనా చెప్పటానికి ఏమైనా మాట్లాడటానికి చాలా నేను ఎందుకు ఇవ్వాలి, నాకున్న జ్ఞానాన్ని, నాకున్న ప్రెజెంటేషన్, నాకున్నటువంటి అద్భుతమైన మంచి పీపీటీ ప్రెజెంటేషన్ చేయటం కానీ అని చాలా మంది ఆగుతారు. నేను అంటాను, అసలు లీడరు ఇస్తూ ఉంటే కదా దేవుడు ఇచ్చేది. మళ్ళా జ్ఞానాన్ని నువ్వు ఇస్తూ ఉంటే చాలా మంది ఎందుకో జూమ్ లో కానీ, ఎందుకో పెద్ద పెద్ద మీటింగ్ లో కానీ, ఎందుకో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ ఎందుకు చూపుకోవాలనేది అర్థం కాదు. కానీ లీడర్షిప్ అంట నువ్వు ఎంత మందికైతే దోసిళ్ళ కొద్ది పంచుతావో ఓటలాగా ఊరిద్దనే విషయాన్ని నువ్వు గమనించాలి. నెక్స్ట్ అండి. ఓకే, ప్రశ్నిస్తాడు, ఎందుకంటే తెలివితేటలను ప్రశ్నించడంలో ఉంటాయంటాడు. డబ్బు కోసం ప్రాకులాడు, ఆ డబ్బే తన వెంట ఎలా వస్తుందో చెప్పేటువంటి లీడరు. ఆలోచనలు వెంటనే అమలు పెడతాడు. అమలు పెట్టకపోతే ఆలోచనలు కేవలం ఆశయాలుగా ఉండి మిగిలిపోతాయని తెలుసుకుంటాడు. ఆలోచనలు పెద్దగా ఆకాశం అంత పెద్దగా ఉంటాడు. ఓకేనా? ఎందుకంటే గూగుల్ వ్యవస్థాపకుడు అని ఆయన చెప్పాడు అనమాట, తారల్ని తాకలేకపోయినా కనీసం మేఘాలైనా తాకాలి. అంటే ఈ మోటివేషన్స్ ఎప్పుడు కూడా ఆ టీంకి ఇస్తూ ఉంటాడు అనమాట. డెవలప్ అవ్వటానికి టీముతో కలిసి ఉంటాడు, డెవలప్ అవ్వటానికి టీంకి సలహాలు ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ సార్, జాన్ వెల్స్ ఆ మేనేజ్మెంట్ లీడర్ గురువు అనేది అయితే కొద్దిగా తప్పని సార్ 4D కావాలని మంచి చెప్పారు అనమాట. ఏదైతే డిజైనింగ్, డైరెక్షన్, డెసిషన్ మేకింగ్, డెలికేషన్, ఏదైతే ప్రణాళిక, దిశానిర్దేశం, నిర్ణయాలు తీసుకోవడం, పని పొందించడం అనేది మనం ఉంటుంది. లీడర్ ఎప్పుడు కూడా గేమ్ చేంజర్ లాగా ఉండాలంట. గేమ్ చేంజర్ లాగా అంటే ఏదైనా కొత్త విషయాన్ని కానీ, కొత్త డెవలప్మెంట్ కానీ మన ద్వారా ఎందుకు రాకూడదు అనే విషయాన్ని గేమ్ చేంజర్ లాగా ఆలోచన చేయాలి. మరి మనం ఎలాగ చేస్తున్నాం? ఎప్పుడైతే జియో నెట్వర్క్ లోకి వచ్చిందో గేమ్ చేంజర్ లాగా అందరికి ఫ్రీగా ఇవ్వడానికి అది ఇంటర్ చూపించింది. అప్పుడే ఆ జియో నెట్వర్క్ ఒక గొప్ప చేంజర్ అయిపోయింది. భారతదేశం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు ఒకసారి చూడటానికి రాజమౌళి గారు బాహుబలి సినిమాని ఎలాగ తీశారో గేమ్ చేంజర్ లాగా, అంటే మార్పులు చేయడానికి అది అయినట్టుగా మనం చూస్తున్నాం. మరి గేమ్ చేంజర్ గా నువ్వు ఎలా నిలబడుతున్నావు, అసలు నీ ఆలోచన ఎలా ఉంది అనే విషయాన్ని తప్పనిసరిగా మనం ఆలోచన చేయాల్సిన వ్యక్తులమై ఉన్నాం. ఎవరైతే గేమ్ చేంజర్లుగా ఉంటారో వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఈ గేమ్ చేంజర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే లీడర్, అందుకే సార్ కూడా ఒకసారి చెబుతూ ఉంటారు, ఉద్యమం ఉన్మాదంగా మారితే అంటే విజయం ఖాయమని. ఈ గేమ్ చేంజర్ ఎప్పుడు కూడా ఉద్యమకారులాగా, పోరాడే వ్యక్తిగా, తీవ్రవాదిలాగా, అంటే విజయం కోసం సక్సెస్ అయ్యేటువంటి లీడరు ఇలాగే ఉంటారు, ఇంకా అదే ఆలోచనతో ఉంటారన్నమాట. అంటే మనం ఎప్పుడు చదువుతాం కదా, డూ ఆర్ డై అని, చంపు లేకపోతే చావు, పేదరికంతో అన్నా చచ్చిపో, లేకపోతే నువ్వు అహింసలోకి వచ్చావు, పేదరికాన్ని జయించి పేదరికాన్ని చంపు. అందుకే మనం చదువుకుంటాం, పేదవాడిగా పుట్టడం తప్పులేదు, పేదవాడికి చావడం మాత్రమే తప్ప. అయితే మనం అక్కడ నిలబడాలి, ఒరిజినల్ గా నిలబడాలి, డూపుగా ఉండకూడదు. లీడర్ ఎప్పుడు కూడా ఒరిజినల్ గా నిలబడాలి, ఏ సమస్య ఏ విషయం అయినా కూడా. అందుకే ఒకసారి ఒక జూ పార్క్ లో చాలా మంది బాగా పిల్లలు పెద్దవాళ్ళు చూడటానికి వచ్చే టైంలో అక్కడ చింపాంజీగా ఉండేటువంటి అది చనిపోయింది, అనారోగ్యం వచ్చేసి. అయితే ఒక వ్యక్తికి ఆ వేషం వేసేసి ఎంత రోజు కూలి ఇచ్చేసి ఆ చింపాంజీ వేషం వేస్తూ ఉన్నాడు. చక్కగా పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నాడు. చాలా ఆసక్తిగా ఉంది. చాలా మంది తనను చూస్తూ, తను నవ్వుతూ ఉంటే, తను ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని చూసి సంతోషపడుతూ ఉన్నాడు. దాని ద్వారా బాగా డెవలప్ అవుతూ ఉన్నట్టుగా అనిపించింది. అది అలాగే ఆ ఎంటర్టైన్మెంట్ చేస్తూ, ఆ చెట్టు మీదకి ఎక్కుతూ, ఆ ఊగుతూ, ఆ గోడ మీదకి ఎక్కుతూ అనుకోనిదిగా పక్కన ఉన్న బోన్లో డమాలను పడిపోయింది. డమాలను పడిపోగానే ఆ పక్కనే సింహం ఉంది. ఆ సింహం తినడానికి తన దగ్గరకు వస్తూ ఉంటే చూస్తూ ఈ సింపాజీగా ఉన్నటువంటి మనిషికి గుండె దరదరలాడుతా ఉంది. ఇంకా అయిపోయిందిరా బాబు, నా జీవితం ఇదేందిరా బాబు, ఈ కష్టాలు తెచ్చుకున్నాను, ఈ వేషం వేసుకుని అంటూ ఉంటే ఆ సింహం దగ్గరకు వస్తూ ఉంది, గుండెలు పగులుతూ ఉండి దగ్గరకు వచ్చి వెంటనే చెప్పింది, నువ్వు కూడా నా అలాంటి వేషమేనా, ఒరిజినల్వా, డూపుగా ఉన్నావా అనేది ఇక్కడ గమనించాలి. లీడరు ఎలాంటి సమస్య అయినా ఒరిజినల్ గా ఉంటారు. చాలా మంది వదిలేసి వెళ్తే వాళ్ళు ఎలాగా, అందుకే వీళ్ళంట ఉద్యమకారుల్ని
మూమెంట్స్ అంటారు కదా, వీళ్ళు మేకర్స్, బ్రేకర్స్, ప్యాకర్స్, ట్రాకర్స్ అంటాడు వేణు భగవాన్ గారు. అంటే మనం మేకర్స్ గా ఉంటున్నామా, తయారు చేసే వాళ్ళంగా ఉంటున్నామా, లేకపోతే బ్రేకర్స్ గా ఉంటున్నామా, ఇంకా అందరితో విడగొట్టే వాళ్ళంగా ఉంటున్నామా, లేకపోతే ప్యాకర్స్ గా ఉంటున్నామా, ఏదో ఓన్లీ గ్యాస్ లాగా ఉంటున్నామా, లేకపోతే ఒక కొత్త దారిని వెతికేటువంటి ట్రాకర్స్ గా ఉంటున్నాం అనే విషయాన్ని గమనించాలి. మరి మనం ఎలా ఉంటున్నాం అనే విషయాన్ని ఎప్పుడు కూడా చూడాలి. లీడర్ కూడా ఇలాంటి అన్ని కూడా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. మనం ఎలా ఉంటున్నాం లీడర్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రశంసల కంటే పొరపాటును స్వీకరిస్తారట. ఎవరైతే క్రిటిసైజ్ ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు ఛాంపియన్స్ గా ఎదుగుతారట లీడర్. అప్లైనరు ఏమైనా విషయం చెబితే చిన్నబుచ్చుకునే వ్యక్తులుగా ఉండకూడదు, మార్చుకునే వ్యక్తులుగా ఉండాలి. నువ్వు మార్చుకోకుండా నీకు చెప్పిన మంచి విషయాన్ని చెడుగా తీసుకుంటే ఎలా? అందుకే క్రిటిసైజ్ ని రిసీవ్ చేసుకునే వాళ్ళే ఛాంపియన్స్ అవుతారట లీడర్. లీడరు మనల్ని ఎదిగించడానికి చెబుతారు కానీ మనల్ని తొక్కటానికి. ఒకవేళ తొక్కటానికి చెప్పే వాళ్ళ మీద నువ్వు తిరగబడి నో ప్రాబ్లం. ఓకే, ప్రతి ఒక్కళ్ళు స్ఫూర్తి నింపుతూ ఉండాలి. ఏదైనా గొప్పగా సాధించాలనుకుంటాడు. అనుభవం కంటే చదువు కంటే అనుభవం చాలా గొప్పదని చెబుతాడు. ఏదైతే చెబుతాడో అదే ఆచరిస్తాడు ఈ లీడర్. మరి ఇన్ని గొప్ప లీడర్షిప్ గా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండాలి అంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అందుకే ఎవరైతే పెరగటం కంటే ఎదగాలి అంటే తప్పనిసరిగా నాలో లీడర్ గా ఉన్న వ్యక్తులకి ఇవన్నీ కూడా తప్పనిసరిగా అవసరం. అందుకు చివరిగా నేను ముగించేటప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, అధర్ణ వేదంలో ఒక మాట ఉంటుంది, శతహస్తి సమోహర సహస్రహస్త సంకీర కృతస్య కార్యస్య శేషే స్వాధ్యం సమోహన అంటూ 100 చేతులు సేకరించాలి, 1000 చేతులు కలిసి కూర్చోవాలట. మన పనివారం ఎంత పెద్దగా ఉంటే అంతగా మనం డెవలప్ అవుతాం. పరివారం అంటే మన టీం. నువ్వు కారులో ఉండటం గొప్ప కాదు, నీ చుట్టూ జనాలు ఉండటం గొప్ప, నీ టీం ఉండటం గొప్ప, నువ్వు డెవలప్ అవటం గొప్ప. లీడర్కి ఎప్పుడు కూడా టీం ఉంటుంది. డెవలప్ అవటానికి ఏంటో చూపిస్తాడు. ఏదో సూపర్ స్టార్ గా 4గురితో 5గురితో, లేకపోతే మన కింద సూపర్ స్టార్లు అయితే సూపర్ స్టార్ అవటం ఓకే, అవకాశం అదృష్టం అలా వచ్చింది. కానీ తర్వాత నువ్వు పుచ్చుకుని మెచ్చుకుని నువ్వు డెవలప్ అవటానికి ఆచరించేటువంటి ఆచరణాత్మకమైనటువంటి నాయకత్వ లక్షణాలను నువ్వు మనసులో పెట్టుకోగలిగితే గొప్పగా ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. అందుకే చాలా మంది చూడండి, ఇలాంటి మార్చుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలా సామాన్యంగా ఏదో పుట్టి అసామాన్యంగా పోయినటువంటి వ్యక్తులు. గంప నాగేశ్వర గారు చూస్తే ఆయన పాలు పోసాడు, పాలు అమ్మాడు, పాల ప్యాకెట్లు అమ్మాడు, పేపర్ వేసాడు. ఈరోజు గంప నాగేశ్వరరావు గారు ఒక మంచి లీడర్ గా, అందరికి మోటివేషన్ గా, భారతదేశంలో కానీ విదేశాల్లో కూడా సారి పెడుతున్నటువంటివి బాగా డెవలప్ అవుతూ ఉంది. అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరిలోనే పుట్టినటువంటి ఒక చిన్న వ్యక్తి బాలలత మేడం అని మీకు తెలుసు, హ్యాండిక్యాప్డ్ ఆమె ఇప్పుడు ఎవరైతే సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఆ సివిల్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా 2 సార్లు ఐఏఎస్ కొట్టింది. మంగళగిరిలో ఒక సామాన్యమైన పేదరికంలో పుట్టి పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి. మరి వాళ్ళు మారుతూ ఉన్నారు కాబట్టి ప్రపంచాన్ని మార్చేటువంటి సమిధలుగా ఉంటున్నారు. మారకుండా నాయకత్వ లక్షణాలను అలవర్చుకోకుండా ఏదో చేస్తున్నాంలే, అలాగే ఉన్నావాలంటే అలాగే ఉంటాం కానీ మార్పు అయితే రాదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను అన్నమాట. ఏదేమైనప్పటికీ మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. లీడర్ ఎలా ఉండాలి అంటే వివేకానంద గారు అంటారు, కత్తి విసిరితే అంట కత్తి వాదనకు కూడా నిలబడగలిగే ధైర్యం ఉండాలంట. గాంధీ గారు అంటారు, ఇందులో ఉన్న కాన్ఫిడెంట్ ఎలా ఉండాలంటే యావత్ ప్రపంచానికి ధిక్కరించి నిలబడాలంట, నువ్వు ఒక్కరి నిలబడాల్సి వచ్చినా కూడా సరే అంటాడు ఆయన. లీడర్ ఇంత కమిట్మెంట్, ఇంత స్ట్రాంగ్, యావత్ ప్రపంచాన్ని కళ్ళల్లో సూటిగా నిశ్చలంగా ధైర్యంగా చూసి ఏదేమైనా సరే నేను గెలిచి తీరుతా అనే వ్యక్తి లీడర్షిప్ దాంట్లో ఉంటుంది. అందుకే జీసస్ అంటాడు, ఎవరైనా నన్ను వెంబడించాలంటే ఆయన సిలువను ఎత్తుకొని నడవాలంటాడు. అంటే శ్రమలైన, కష్టమైన, బాధైన సహించడానికి ఇష్టపడాలి అంటాడు. కంఫర్ట్ జోన్ లోనే ఉంటే మనం లీడర్లకు ఎదగలేం కదా. ఇంతవరకే చేస్తాను, ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతాను, ఈ వాళ్ళతో మాట్లాడాలంటే నాకు భయము, స్టేజ్ ఎక్కాలంటే భయం. ఇది లీడర్షిప్ కావటానికి కష్టం. నువ్వు ఎదగాలంటే మాత్రం తప్పనిసరిగా ఇవి మార్చుకోవాల్సిందే.
లీడర్ అవ్వాల్సిందే. చివరిగా ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. లీడర్స్ ఏదేమైనప్పటికీ లీడర్లు డెవలప్ అవ్వాలి అంటే ఎలా ఉండాలంటే, చివరిగా ఎట్టి సమస్య అయినా కూడా స్ట్రాంగ్ గా నిలబడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలంటే, లీడర్ ఉరుములు గాని మెరుపులు గాని నన్నేమి చేయగలవు, నిన్నేమి చేయగలవు, తుఫాను వలె నువ్వు మారితే, అలలు గాని ప్రకంపనలు గాని నిన్నేమి చేయలేవు, ఉప్పిన వలె నువ్వు మారితే, అగ్గి రణం గాని కారు చిచ్చైనా నేనేమి చేయగలవు, పిడుగు వలె నువ్వు మారితే మహాప్రళయం అవ్వాలి, అది మహా శిఖరం దాటాలి, మహా అద్భుతాలు సృష్టించి విజయాలతో విలయ తాండవం చేయాలి. అలా ఉండాలి లీడర్. మన యాటిట్యూడ్, మన లీడర్షిప్ అనేది మనం గుర్తుపెట్టుకొని డెవలప్ అవటానికి, రాబోయే రోజుల్లో ఉన్నతంగా అత్యున్నతంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, చివరిగా 29, 30, 31 కొన్ని రోజులే ఉంది కాబట్టి ఈగల ఫండ్ కానీ జిఆర్ఐ మీద కానీ కంపెనీ పెట్టిన ఈ విప్లవాత్మకమైనటువంటి ఏదైతే అప్పుడు చేస్తే 3,000, 4,000, 5,000 వచ్చే దగ్గర ఈ రోజు 15,000 లాస్ట్ ఈగల ఫండ్కి 50,000 రూపాయలు కూడా తీసుకున్నారు. 15,000 అప్పుడు చేస్తే పాతకాలంలో పూర్వకాలంలో 3,000 నుంచి 5,000 వచ్చేది. కానీ ఇప్పుడు 50,000 రూపాయల దాకా వస్తుంది. ఒకప్పుడు తక్కువ డబ్బులు వచ్చే దగ్గర ఇప్పుడు ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ 50,000 రాకపోయినా 10,000 రూపాయలు ఈగల ఫండ్ వచ్చినా కూడా చాలా అద్భుతమైనటువంటిది. ఇలాంటి సమయంలో నువ్వు స్ట్రాంగ్ అయిపోయి నీ మెంటల్ డెవలప్ చేయడానికి నీ మనస్సుని, నీ మైండ్ ని కేంద్రీకరించి నువ్వు పని చేయగలిగితే ప్రపంచంలోనే కాదు భారతదేశంలోనే ఐఎంసీలో నువ్వు గొప్ప వ్యక్తుల్లో ఉంటావని ఆశిస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఇప్పటిదాకా నా మాటలను విన్న మీ అందరికీ, నాకు అవకాశం ఇచ్చిన సారికి, అలాగే జూమ్ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసినటువంటి అక్టర్ సారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గురైఎంసీ అండి. వండర్ఫుల్ ప్రజెంటేషన్ సార్. రియల్లీ చాలా నీట్గా ఐఎంసీ కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ గురించి, అలాగే ఎలాంటి విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి వాటి గురించి, ఇంకా ఒక లీడర్షిప్కి ఉండాల్సినటువంటి లీడర్ క్వాలిటీస్లో లీడర్షిప్ ఏంటి అన్నది క్లారిటీగా ఇవ్వడం జరిగింది. చూశారు కదా ఎంతమంది. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందో ఒక్కసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. చాట్ బాక్స్లో అందరూ ఇక్కడ ఉన్నటువంటి 210 మెంబర్స్